హలో! 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 మిమ్మల్ని లైట్ హౌస్ ఎక్కిస్తారండి. అది కూడా మాకు దగ్గరలో ఉన్న బారువా లైట్ హౌస్ అనమాట. రండి చూద్దాం. లైట్ హౌస్ దగ్గరున్న పార్క్ ఇది చాలా బావుంది. ప్రశాంతంగా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఊయల, చిన్న జారుడు బల్ల ఇవన్నీ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ సెక్యూరిటీ కొంచెం దూరంగా ఉండడంతో మేము పెద్దోళ్ళమైనా గానీ చిన్న పిల్లల కన్నా ఘోరంగా అవన్నీ ఎక్కేసి ఆడేసాం. మళ్ళీ ఆయనొచ్చి మమ్మల్ని దులిపేశాడు. నాలో ఉన్న టాలెంట్‌ని ఇలా అప్పుడప్పుడు బయట పెడుతూ ఉంటా. ఇంకా లైట్ హౌస్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసాము. అవి మెట్లు రౌండ్‌గా ఉండడం వల్ల మనకి కొంచెం తల తిరిగినట్టు అవుతుంది గానీ, పర్లేదు ఎక్కేసేయొచ్చు. అంత ఇబ్బందయితే ఏం పడవసరం లేదు. ఈ వీడియో తీస్తున్నంత సేపు నాకైతే ఒకటే టెన్షన్ ఏంటంటారా? నా ఫోన్ ఎక్కడ జారి కింద పడిపోద్దా అనేసి. ఇంకా నీట్‌గా క్యాప్చర్ చేయాలనుకున్నాను గానీ, నా వల్లైతే అస్సలు కాలేదు. పైనుంచి చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఫైనల్లీ పైకొచ్చేసిన తర్వాత ఇది పైనుంచైతే వ్యూ పాయింటు. ఇక్కడ నుంచి బీచ్ అలా చూస్తుంటే వ్యూ మాత్రం అద్దిరిపోయింది అసలు. కనుచూపు మేర సముద్రం అండ్ కొబ్బరి తోటలు ఇవే కనిపిస్తున్నాయి. వ్యూ చాలా బావుంది. ఇదైతే పక్కనే ఉన్న హరిత రిసార్ట్ అనమాట. లైట్ హౌస్ ఎక్కి బార్వా బీచ్ ఆ చుట్టూ వ్యూ చూస్తుంటే ఆ కిక్కే వేరప్పా అసలు. ముందు కాస్త భయంకి కళ్ళు తిరిగినట్టు అనిపించిన తర్వాత అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అక్కడ చిన్న నీటిపాయలా కనిపిస్తుంది చూస్తున్నారా? అది మహేంద్ర తనయ నది. మహేంద్ర తనయ నది అనేది ఇక్కడ బార్వా దగ్గర మన బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తుంది. ఆ వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తది అక్కడ నుంచి చూస్తే అసలు. బార్వా బీచ్‌కి ఇదొక స్పెషల్ ఎలిమెంట్ అనమాట. ఆ లైట్ హౌస్, ఆ బీచ్, ఆ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటాయి. మీరు కూడా ఈ ప్లేస్‌ని విజిట్ చేసుంటే కామెంట్స్‌లో బార్వా అని టైప్ చేయండి. విజిట్ చేయని వారైతే ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇన్ని మెట్లు మేము ఎక్కలేమేమో అనుకోగలరు. ఏం పర్లేదు మధ్యలో కాస్త ఆగి ఆగి ఎక్కిపోవచ్చు. భయమేం పడవసరం లేదు. నాకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది పక్కనే ఉన్న హరిత రిసార్ట్‌లోని కొన్ని కొన్ని క్లిక్స్ అలా తీసా. అండ్ ఫైనల్లీ ఇది నా ఫోజ్. బాయ్ బాయ్.